కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అనగానే అందరి మైండ్లో వచ్చేదేంటి? చెడు కొలెస్ట్రాల్. అయితే చెడు కొలెస్ట్రాల్తో పాటు మంచి కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. దాని పేరే హెచ్డిఎల్. ఈ గుడ్ కొలెస్ట్రాల్ అనేది మీ హార్ట్కి మంచిది అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. మరి ఈ వీడియోలో మీకు గుడ్ కొలెస్ట్రాల్ ఏ ఫుడ్స్లో ఉంటుందో, ఈ గుడ్ కొలెస్ట్రాల్ని ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఒకసారి ఈ కనిపిస్తున్న రిపోర్ట్ చూడండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్ అండ్ విఎల్డిఎల్. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తక్కువగా ఉండాలి. ఇది మన కిచెన్ సింక్లో ఉండే వేస్ట్ లాంటిది. మరి గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్. ఇది వ్యాక్యూమ్ క్లీనర్ లాంటిది. ఇదేంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని క్లీన్ చేస్తుంది అండ్ అదే కాకుండా రక్తనాళాల్లో ఉండే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. సో ఇది ఎక్కువగా ఉండాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి. అయితే గుడ్ కొలెస్ట్రాల్ పెంచే ఈ 5 ఫుడ్స్ చెప్తాను, మీ డైట్లో యాడ్ చేసుకోండి. ఈ ఫుడ్స్ మీ డైట్లో తీసుకోవడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ లెవెల్స్ అనేది పెరుగుతాయి అండ్ ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది తగ్గుతాయి. అవేంటో చూద్దాం. అన్నిటికంటే ముందుగా డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్లో ఆల్మండ్స్, వాల్నట్స్, చియా సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్. నెక్స్ట్ ఆలివ్ ఆయిల్. ఇది కూడా మీ హెచ్డిఎల్ లెవెల్స్ని పెంచుతుంది. ఫిష్. దీంట్లో ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇదేంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. అవకాడోస్. దీంట్లో కూడా గుడ్ ఫ్యాట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఫైనల్గా సోయా బీన్స్ కావచ్చు, టోఫు ఆర్ సోయా చంక్స్. ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్స్ అన్ని మీ డైట్లో తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇది మీ హార్ట్కి చాలా మంచిది. అయితే ఈ డౌట్ అందరికి వచ్చే ఉంటుంది, ఈ ఎగ్లో ఉండే నీలం అసలు తీసుకోవచ్చా లేదా? ఎందుకంటే ఒక్కొక్క వీడియోలో దీని గురించి ఒక్కొక్క తీరుగా చెప్తున్నారు. ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. దీంట్లో ఎక్కువగా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అవి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇది హార్ట్ కూడా మంచిది. కొంతవరకు బ్యాడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇదేంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ని పెంచుతుంది. బట్ ఈ గుడ్ కొలెస్ట్రాల్తో కంపేర్ చేసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకోసమే మీరు డైలీ ఒక ఎగ్ ఎల్లో తీసుకోవచ్చు. దానికంటే ఎక్కువగా తీసుకోవడం అంత మంచిది కాదు. ఒకవేళ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, లేదంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఈ ఎగ్ ఎల్లో అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తేనే మంచిది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా, ఎగ్ ఎల్లో తీసుకోవాలా వద్దా? ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియదు. మనం రెగ్యులర్గా తాగే పాల ప్యాకెట్లో కూడా ఫ్యాట్ అనేది ఉంటుంది. మరి ఈ పాల ప్యాకెట్లో టోన్డ్ మిల్క్ అనేది దొరికే మిల్క్ తీసుకోవాలా, లేదంటే గోల్డ్ యా ఫుల్ క్రీమ్ అనే మిల్క్ తీసుకోవాలా? ఈ ఫుల్ క్రీమ్ యా గోల్డ్ ప్యాకెట్లో ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అండ్ క్యాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ టోన్డ్ మిల్క్లో ఏంటంటే తక్కువ క్యాలరీస్ ఉంటాయి అండ్ ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా తక్కువగా ఉంటాయి ఈ గోల్డ్ మిల్క్తో కంపేర్ చేసుకుంటే. సో అందుకోసమే ఈ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ గోల్డ్ మిల్క్ యా ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది అవాయిడ్ చేయాలి అండ్ ఈ టోన్డ్ మిల్క్ తీసుకుంటే బెటర్. అర్థమైంది కదా? సో గైస్, ఇప్పటివరకు చెప్పిన గుడ్ కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్స్ మీ డైట్లో యాడ్ చేసుకోండి. దాంతోపాటు డైలీ ఎక్సర్సైజ్ చేయండి అండ్ వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ కూడా నార్మల్గా మెయింటైన్ చేయండి. అలా చేయడం వల్ల కూడా మీ హెచ్డిఎల్ లెవెల్స్ అనేది బూస్టప్ అవుతాయి. సో గైస్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్త్ అవేర్నెస్ పెంచండి. థ్యాంక్ యూ.